ఆయన అనుకున్నట్టే ఎందుకు జరగాలి? న్యాయం న్యాయంగా జరగాలి. అలా జరిగితే అయ్యగారు 35 సంవత్సరాలు ఊరుదులు పెట్టి వెళ్ళిపోవాలి. వెళ్ళని, ఆయన వెళ్ళకపోతే మనం వెళ్ళిపోవాలి. ఆయన కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధం. నేను సిద్ధంగా లేను. ఆయన నాకు దేవుడే. నువ్వు నాకు దేవుడివి. అంటే ఆయన నేను సమానమా? కాదు, ఆయన కంటే నువ్వే నాకు ఎక్కువ. చిట్టి ఏంటయ్యా చిట్టి? వాళ్ళు దొంగతనం చేసి దొంగ అంటే మనం భరించాలి, వెట్టి చాకిరి చేసి కుక్క అంటే మనం భరించాలి. వాళ్ళ గొప్పల కోసం ఎన్ని గొప్పలు కూల్చినా మనం సహించాలి. అయ్యగారు కోట ఎద్దని ఇప్పుడు ఇంటికి వెళ్ళి చెప్పేసి వస్తాను. ఏం చెప్పొస్తావు? అయ్యగారు కోట ఎద్దని చెప్తాను. నువ్వు నన్ను కొట్టు చెప్పు, నేను వెళ్ళి అందరికి చెప్తాను. నువ్వు ఓడిపోతే నేను చచ్చిపోతాను. ఇంకొకసారి నోరు తెరిచావో నువ్వు చావడం కాదు, నేనే చంపేస్తాను. నేను అనుకున్నది చేసేంత వరకు నువ్వు నోరు మూసుకుని ఇక్కడే పడి మొగుడనే గౌరవం నీకేమాత్రం ఉన్నా నేను వచ్చేంత వరకు నోరు మూసుకుని ఇక్కడే కూర్చో. అయ్యగారు పట్టుదల మనిషి. ఆయన ఓడిపోతే ఈ గడ్డ విడిచి వెళ్ళిపోతారా? ఈ గడ్డ అయింది. మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఆయనదే ధర్మముని ఈ చిటి నా డబ్బాలు వేయండి. సుష్మిత్ ఎక్కడ? ఏ సుష్మిత్ గారండి? అదేనండి, పెళ్లి చేసుకోబోతోంది. ఈ కార్డు చూడండి, ఇలా చూడండి. నాకు చదువు రాదండి బాబు. ఈ అమ్మాయి. ఆ ముందుకెళ్ళి ఎవరన్నా అడగని చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ. హలో, ఎక్స్క్యూజ్ మీ సార్, ఒక్కసారి ఇలా వస్తారా? సుష్మిత ఎక్కడండి? సుష్మిత? అదేనండి, పెళ్లి చేసుకోబోతుంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయితో నీకేం పని? అరే అదేంటండి, తను నా భార్య. షీస్ మై వైఫ్. సుష్మిత నీ భార్య? ఎస్, మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకున్నాం. నాతో బిడ్డ కావాలంది. ఓకే అన్నాను, కడుపు వచ్చింది. అరే ఇప్పుడు సడన్ గా నన్ను కాదని ఇంకొని పెళ్లి చేసుకుంటుందండి. కడుపులో ఉన్న బిడ్డ నీ బిడ్డ? ఎస్, 100%. కావాలంటే డాక్టర్ తో టెస్ట్ చేయించండి. అసలు నాతో తల్లే ఇంకో నెల పెళ్లి చేసుకుంటుందండి. సార్, ఈ ఊర్లో నాయుడు గారు చాలా పెద్ద మనిషట. ఆయన దగ్గర నన్ను తీసుకెళ్ళండి. నా దగ్గర ఆధారాలన్నీ ఉన్నాయి, అన్ని వివరాలు ఆయనకి చెప్తాను. ప్లీజ్ సార్, తీసుకెళ్ళండి. ప్లీజ్ సార్, ఐ రిక్వెస్ట్ యూ. సరే రండి. సరే పద. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మమ్మీ, పునీత్ ఊరొచ్చేసాడంట. నిజం చెప్పేస్తాడంట. అరవింద్ ని వాళ్ళ అన్నయ్య సత్తిని కలుస్తాడని తెలిసింది. మళ్ళీ కచేరీ దగ్గరికి మనల్ని పిలుస్తారేమో, భయంగా ఉంది మమ్మీ. సుస్మిత, నువ్వేం భయపడకు. నీ పక్కనున్నది నీ తల్లి. వాడు వచ్చింది తెలుసు, మన వాళ్లను కలిసింది తెలుసు. వాడు రామచంద్రయ్య నాయుణ్ణి కలవలేడు, ఏ విషయమో చెప్పలేడు. కొండవీటి లంక ప్రజల అభీష్టం మేరకు దైవ సన్నిధిలో జరిగిన ఈ ఎన్నికల పోటీలో కొండవీటి లంక నాయకుడు సత్తిబాబుదే న్యాయమని 60 ఓట్లు రాగా, రామచంద్రయ్య నాయుడు గారిది న్యాయమని 7,000 ఓట్లు వచ్చాయి. న్యాయం నాయుడు గారి పక్షాన ఉన్నట్టు ప్రజలు తీర్పిచ్చారు. చిట్టి, చిట్టి, ఏమిటి కదలొద్దని మాట వరుస కంటే కదలకుండా ఇక్కడే కూర్చున్నావు? నన్ను క్షమించమ్మా. నీ మీద కోపం కాదే. ఎంత అవమానమైనా నువ్వు భరించగలవు, నేను భరించగలను. కానీ అయ్యగారు భరించలేరు. అందుకే అంత కటువుగా మాట్లాడాను. బరువు దిగిపోయింది. మనకి ఏ బాధ్యతలు లేవు. అదివే, వెళ్ళిపోదాం. చిట్టి, 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 చిట్టి.
నా మొగుడు ఓడిపోతే నేను భరించలేనయ్యా. చిట్టి, సతీ, 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 వస్తున్నాను రాజుగారు. ఏం పర్వాలేదు, 10 నిమిషాలు పడుకో, అదే తగ్గిపోతుంది. సతీ, ఏమైంది చిట్టికి? ఏం లేదు రాజుగారు, తలనొప్పి ఎక్కువ తల తిరుగుతుంటేను. అయితే డాక్టర్ని పిలిపిస్తాను. అక్కర్లేదా, ఎలాగో కాసేపట్లో బయలుదేరి వెళ్ళిపోతున్నాం కదా. ఎక్కడికి రా నువ్వు బయలుదేరేది? ఏమిట్రా నువ్వు చేసిన పని? త్యాగానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దులు దాటి ప్రవర్తించావు, అయ్యగారిని గెలిపించావు. ఆయన గెలిచి ఓడాడు, నువ్వు ఓడి గెలిచావు. అంత మాట్లాడకండి రాజుగారు. ఈ శరీరం అయింది, ఒంట్లో ఉన్న ప్రతి నెత్తుబొట్టు అయింది. ఆయన కోసం చిట్టి నేను ఏమైనా చేస్తా. ఇంకా ఇంతకంటే ఏం చెయ్యాలరా? పురాణాల్లో కూడా చెయ్యలేనంత చేశావు. ఇంతవరకు చేసింది చాలు. ఊరంతా నిన్ను వెళ్ళనివ్వమంటున్నారు. అందుకే మీరు నాకు సహాయం చేసి పెట్టాలి. చెప్పు. దేవుడి నిర్ణయం ప్రకారం నేను చిట్టి లంక దాటి వెళ్ళిపోవాలంటే మీరంతా అడ్డుపడతారు. ఏ తల్లి కంట్లో నీళ్లు చూసినా నేను ఈ గోదావరి తల్లిని దాటలేను. మేమిద్దరం గోదావరి తల్లిని దాటేంత వరకు ఏ ఒక్కరిని తలుపులు తెరవద్దని, గోదావరి ఒడ్డుకు రావద్దని శాసించండి రాజుగారు. నేను పుట్టి బుద్ధిరికి మిమ్మల్ని ఎప్పుడూ ఏ సహాయం కోరలేదు. ఈ ఒక్కటి చేసి పెట్టండి. ఆగండి. సుష్మిత పునీత్. దేనికి దేనికి ప్లీజ్? నన్ను చేయొద్దు. చేశాను, అన్ని చేశాను. ఆరాధించాను, ప్రేమించాను, నిన్ను తల్లిని కూడా చేశాను, అవునా? బట్ 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 నువ్వు ప్లీజ్ పునీత్, ప్లీజ్. చెప్పు, నేనేమన్నా తప్పు చేశానా? చేయలేదు కదూ? సిన్సియర్ గా నేను ప్రేమించానా? చెప్పు, చెప్పు. సిన్సియర్ గా ప్రేమించాను, వెరీ వెరీ సిన్సియర్ గా మా మమ్మీ డాడీని పెళ్లి కొప్పించాలా లేదా? చెప్పు. అవును, సిన్సియర్ గా ఒప్పించాను, కరెక్టా? సిన్సియర్ గా మన ఇద్దరు పెళ్లి రోజు ఫిక్స్ చేశారా లేదా? చెప్పు. దెన్ 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 వై డిడ్ యు చీట్ మీ? నువ్వెందుకు సిన్సియర్ గా లేవు? వాట్ ద హెల్ ఇస్ దిస్? బిలీవ్ మీ, నేను నిన్ను మోసం చేయలేదు. లీవ్ మీ పునీత్, జస్ట్ లీవ్ మీ. yes, I made a great mistake. మా అమ్మ మాయలో పడిపోయాను. వెంజన్స్ 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 అని నా లైఫ్ సంగతి మర్చిపోయాను పునీత్. I'm sorry పునీత్, I'm so sorry. నన్ను క్షమించు పునీత్. I love you పునీత్, I love you. నిజమేనా? ఇందులో కూడా డ్రామా ఉందా? డ్రామా లేదుగా? లేదు పునీత్. షూర్? షూర్. I swear on you పునీత్, I swear on you, I swear on my child. Just trust me పునీత్. సరే, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం.
రా పద రా. ఆగండి. ఎక్కడికి రా తీసుకెళ్తున్నా? మమ్మీ నార్మాయ్, మిమ్మల్ని ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే కాల్ చేస్తాను. వెళ్ళిపోండి, సంతోషంగా పెళ్లి చేసుకోండి. పేదవాడికి పట్టం కట్టి పెత్తనాన్ని పెత్తందారుల చేతుల్లో ఉంచుకుంటే ఇలాగే ఉంటుంది. పేదవాడికి అసలు అధికారం రావాలంటే పెత్తందారితనం చావాలి, లేదా పెత్తందారుని చంపాలి. సత్తి 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 సత్తి, నువ్వే గెలిచావురా. నీదే న్యాయంరా, నీదే ధర్మం. నువ్వు వెళ్ళడానికి వీల్లేదురా. వచ్చి రే నారాయణ గారు, నేను రాను. రే వస్తావా రావా? లేదయ్య గారు, మీకు నాకు మధ్య గెలిపోవటం లేవు. ఈ కొండ వీటిలంక పచ్చగా ఉండాలంటే మీరే ఉండాలి. నన్ను వదిలేండి అయ్య గారు, నేను వచ్చి వెళ్ళిపోతాం. ఎక్కడున్నా మీ దగ్గర ఉన్నట్టే వెళ్ళిపోతానయ్య గారు. నన్ను వదిలేండి అయ్య గారు. రే మా అందరిని విడిచిపెట్టి వెళ్ళాడతావురా? అయ్య గారు, నేను రాలేనయ్య గారు. సత్తి, నాకెదురు చెప్తావురా? చిట్టి, నువ్వన్నా చెప్పమ్మా వాడికి. చిట్టి, నా మీద కోపం ఉందని చెప్పమ్మా వాడికి. నువ్వు కూడా మాట్లాడవా? నువ్వు వాడి పక్షమేనా? రే రే అప్పుడు ఒక్కసారి చిట్టిని మాట్లాడమని చెప్పరా. చిట్టమ్మ చచ్చిపోయింది గారు. నిద్రపోతుంది గారు. లేదురా, నువ్వు అబద్ధం చెప్తున్నా. అదే బతుకుంటే నాకెదురు చెప్పడానికైనా నోరు తెరిచేదిరా. కాదు, నిజం చెప్పరా, నా మీద ఒట్టేసి చెప్పరా. అయ్యగారు, సత్తి ఎందుకురా అప్పుడు మా కుటుంబం కోసం మీ అమ్మను బలిపెట్టావు, ఇప్పుడు మళ్ళీ మా కుటుంబం కోసం నీ భార్యను బలిపెట్టావు. నిన్నేమన్నారా? నువ్వు వెళ్ళడానికి లేదురా, రారా. నువ్వు రాకపోతే నేను చచ్చిపోతాను. మూడు అయ్యగారు, అయ్యగారు, అయ్యా అయ్యా, ఆ రోజు ఒక్క నిమిషం ఆలోచించి వెనక్కి వచ్చుంటే ఈ ఘోరం జరిగేది కాదే గారు. నేను చేసిన దానికి ప్రతి ఏటా ఈ శిక్ష కావలసింది గారు. లేరు, నాకెవరు లేరు. అయ్యా, మీరు లేని నేను బతుకున్న శవాన్నయ్య గారు. చావు కోసం ఇలాగే ప్రతి శ్రీరామనవమి ఎదురు చూస్తున్నా, కానీ చావు రానంటుంది అయ్య గారు. అయ్యా అయ్యా అయ్యా, ఈ నవమికైనా నన్ను తీసుకోండి అయ్యా. మీ దగ్గరికి వచ్చేస్తున్నా అయ్యా, మీ సేవ చేసుకుంటా అయ్యా. అయ్యా అయ్యా అన్నయ్య, మామయ్య, అన్నయ్య, ఒకే గుండియ రెండుగా చీలి సమరాంగణమున ఎదురెదురుగా నిల్చు పరిస్థితి ఏ యుగమందైనను